నాసా చెప్పిన ప్రకారం స్టార్లైనర్ అంతరిక్ష కేంద్రం నుండి భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు విడిపోయి అమెరికాలోని న్యూ మెక్సికోలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్లో ఉదయం 9 గంటల 32 నిమిషాలకు ల్యాండ్ అయింది. ఇది ఎడారి ప్రాంతం. స్టార్లైనర్ ల్యాండింగ్ వీడియోలో ల్యాండింగ్ కు ముందు స్పేస్ క్రాఫ్ట్ కి సంబంధించిన 3 పారాచూట్లు తెరవబడి అది భూమిపై సురక్షితంగా దిగగలిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన అంతరిక్ష నౌక స్టార్లైనర్ భూమికి తిరిగి వచ్చింది. ఈ అంతరిక్ష నౌక భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు న్యూ మెక్సికోలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్లో దిగింది. ఈ వ్యోమ నౌక ద్వారా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇప్పుడు అంతరిక్షంలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు వ్యోమగాములు నాసాకి చెందిన క్రూ 9 మిషన్లో భాగం. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఫిబ్రవరి 2025 నాటికి భూమికి తిరిగి వస్తారు. జూన్ 5న స్టార్లైనర్ ఇద్దరు వ్యోమగాములతో అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. అయితే దీనిలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా అది సమయానికి తిరిగి రాలేకపోయింది. స్టార్లైనర్ను తయారు చేసిన నాసా బోయింగ్ని పంపి దానితో పాటు స్టార్లైనర్ నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను తిరిగి తీసుకురావాలని మొదట అనుకుంది. అయితే బోయింగ్ వ్యోమనౌకను సురక్షితంగా తిరిగి తీసుకుని రాగలదని నమ్మకంగా ఉన్నప్పటికీ దీని ద్వారా వ్యోమగాములు తిరిగి భూమి మీదకు రావడాన్ని ప్రమాదంగా పరిగణించింది. చివరగా 3 నెలల తర్వాత బోయింగ్ సహాయంతో స్టార్లైనర్ భూమిపై సురక్షితంగా ల్యాండ్ చేయడంలో విజయవంతమైంది. నాసా చెప్పిన ప్రకారం స్టార్లైనర్ అంతరిక్ష కేంద్రం నుండి భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు విడిపోయి అమెరికాలోని న్యూ మెక్సికోలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్లో ఉదయం 9 గంటల 32 నిమిషాలకు ల్యాండ్ అయింది.